సిపిఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వివాదంలో ఉన్న ఇంటి డాక్యుమెంట్స్ ఇవ్వడానికి అతను ఓ వ్యక్తితో 15 లక్షల రూపాయలకు డీల్ చేసుకున్నారు. బాధితుడు తొలి విడతలో 5 లక్షల రూపాయలు ఇచ్చాడు. రెండో విడతలో 3 లక్షల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు అక్కడికి రావడంతో సుధాకర్ డబ్బులు ఉన్న బ్యాగ్ను అక్కడే వదిలి పారిపోతుండగా సినిమా స్టైల్లో అతడిని వెంబడించి అరెస్టు చేశామని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఒక యాప్రాల్లో అతను ఇక్కడ వచ్చి కేసు రిజిస్టర్ చేశాడు. ఆ చీటింగ్ కేసు ఏంటంటే ఆ యాప్రాల్లో అతని ఉన్న ఇల్లుని ఒక బ్యాంకులో మార్టిగేజ్ చేసేసి 1.5 crore లోన్ తీసుకున్నారు వీళ్ళు. ఆ 1.5 crore 50 lakhs ఆల్రెడీ ఆ ఇంటి మీద లోన్ ఉంది, అది కట్టేసేసారు చోళమండలం బ్యాంక్కి. మిగిలిన 1 crore ఇప్పుడు మణిరంగస్వామి తీసుకున్నాడు. ఆ 1 crore, ఈ 1 crore వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి నాచారంలో ఒక ప్లాట్ కొని అందులో డెవలప్ చేసి దాన్ని డెవలప్ చేద్దాం అనుకున్నారు. అది సక్సెస్ కాలేదు. అది కానందుకు సత్యప్రసాద్ ఇక్కడ వచ్చి కేసు రిజిస్టర్ చేసి అనవసరంగా నా ఇంటి డాక్యుమెంట్స్ పెట్టేసి లోన్ తీసుకొని నా దగ్గర నుంచి 1 crore ఇతను ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు, పైసలు ఇవ్వడం లేదని చెప్పి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాడు. ఈ కంప్లైంట్ విషయంలో ఇక్కడ ప్రిలిమినరీ ఎంక్వైరీ ఇక్కడ టీమ్ 7లో ఉన్న ఇన్స్పెక్టర్ సుధాకర్ ఆ కేసుని డీల్ చేస్తున్నాడు. అతను ప్రతిరోజు ఈ విక్టిమ్ని ఇప్పుడు మణిరంగస్వామిని ఇక్కడ పిలిపించడం, కూర్చోబెట్టడము, దాన్ని కాంప్రమైజ్ చేసుకోమని చెప్పేసి అడగడము. సత్యప్రసాద్ కూడా వచ్చాడు ఇక్కడికి. వచ్చాక వీళ్ళిద్దరు కాంప్రమైజ్ కూడా అయిపోయారు. ఆ 1 crore ఏదైతే ఉందో బ్యాంక్ లోను ఇతనే ఈఎంఐస్ కడతానని చెప్పాడు. కడతానని చెప్పాక ఓకే, ఆ కేసు క్లోజ్ చేయాలంటే 15 లక్షల రూపాయలు బ్రైబ్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. 15 లక్షల్లో ఆల్రెడీ 20 days కింద ఒకసారి 50,000, ఒకసారి 50,000, ఒకసారి 2 lakhs, ఇంకోసారి 2 lakhs, 5 lakhs ఆల్రెడీ పే చేశాడు. ట్రాప్ కోసమని ఇక్కడ మా టీం అంతా వెయిట్ చేస్తుండే. ఆఫీస్లోకి కాకుండా బయటకు వచ్చాడు. అతను వచ్చి ఎదురుగా ఉన్న టెంపుల్ దగ్గర పార్కింగ్ ప్లేస్లో ఇతని కారు ఉంది. ఆ కారు దగ్గరికి వచ్చాక యాక్చువల్లీ ఆ మనీ అనేది చేతులతో ముట్టుకుంటే ఫింగర్ కలర్స్ వస్తుందని తెలుస్తుంది కాబట్టి ఇతని ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి అందులో మనీ పెట్టమని చెప్పాడు. కవర్లో ఉన్న 3 లక్షలు మన కంప్లైంట్ అందులో పెట్టాడు. పెట్టగానే ఎప్పుడైతే కంప్లైంట్ యాక్సెప్ట్ చేశాడో, మనీని తీసుకున్నాడో, మాకు ఒక సిగ్నల్ ఇవ్వగానే మా టీం కొంచెం మూవ్గానే ఇతను రన్ చేయడం మొదలుపెట్టాడు, పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆ బ్యాగ్ మా టీంని చూడగానే బ్యాగ్ కింద పడేసి రన్ చేశాడు. కొంత దూరంలో ఇమ్మీడియట్లీ